స్వార్థ రాజకీయాల కోసం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టేస్తోందన్నారు ప్రధాని మోదీ. టీఎంసీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మమతా ఆటవిక పాలనపై యువత మహిళలే గొంతెత్తాలన్నారు. అటు చొరబాట్లతో అసోం అతిపెద్ద సవాలు ఎదుర్కొంటోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బెంగాల్లో టీఎంసీ ఆటవిక పాలన అంతం కావడానికే ఇదే సరైన సమయమన్నారు ప్రధాని మోదీ. మమతా బెనర్జీ అరాచకాలను అడ్డుకునేందుకు యువత మహిళలు గొంతెత్తి చాటాలన్నారు. బెంగాల్లోని సింగూరులో పర్యటించారు ప్రధాని. సుమారు 800 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మమతా బెనర్జీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మాఫియా అవినీతి పరుల చేతిలో బెంగాల్ విద్యా వ్యవస్థ చిక్కుకుందని విమర్శించారు. సందేశ్ ఖాళీ లాంటి ఘటనలు జరగకుండా బీజేపీని గెలిపించాలన్నారు మోదీ. इस माफियावाद को भाजपा सरकार ही खत्म करेगी। बंगाल से टीएमसी के तब तक अच्छी शिक्षा और अच्छी नौकरी नहीं मिलेगी जब तक यहां टीएमसी के पास सत्ता की ताकत रहेगी। రాజకీయ ప్రయోజనాల కోసం తృణమూల్ కాంగ్రెస్ దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టేస్తోందని ఆరోపించారు ప్రధాని మోదీ. బెంగాల్ సరిహద్దులను కాపాడుకోవాలంటే సొంత ప్రయోజనాల కోసం కాకుండా దేశాభివృద్ధి కోసం పనిచేసే ప్రభుత్వం రావాలన్నారు. यहाँ घुसपैठियों को भांति भांति की सुविधाएं देती है, घुसपैठियों को बचाने के लिए धरने प्रदर्शन करती है। आप याद रखिए, टीएमसी को घुसपैठिए इसलिए पसंद है क्योंकि वो इनके पक्के वोट बैंक है। साथियों, समय आ गया है जब घुसपैठ को भी पूरी तरह रोकना होगा, उनकी पहचान करके उन्हें उनके देश वापस भी भेजना होगा। చొరబాట్లతో అస్సాం అతిపెద్ద సవాల్ ఎదుర్కొంటుందన్నారు ప్రధాని. అస్సాం సంస్కృతి, చారిత్రాత్మక నిర్మాణాల పరిరక్షణ బీజేపీతోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ కు అభివృద్ధి ఎజెండా లేకనే దేశ ప్రజల విశ్వాసం కోల్పోతుందన్నారు. అస్సాంలోని కలియాబోరులో పర్యటించారు ప్రధాని మోదీ. देखिए, जीत मुंबई में हो रही है, जश्न काजीरंगा में मनाया जा रहा है। साथियों, इन चुनावों का एक और संदेश है। कांग्रेस की नेगेटिव पॉलिटिक्स को देश लगातार नकार रहा है। హౌరా గౌహతి మధ్య వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రారంభించారు ప్రధాని మోదీ. న్యూజిల్పై గుడి నుంచి నాగర్కోయిల్, తిరుచరాపల్లి వెళ్లే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును వర్చువల్ గా ప్రారంభించారు. బెంగాల్లో 3250 కోట్లతో రోడ్లు, రైలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు ప్రధాని.